John alone can do a piece of work in 20 days, while Ram alone can do a same work in 28 days. If they work together, then in how many days can both of them complete the work? ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ప్రాబ్లం అండి. మనం ఎల్సీఎం మెథడ్లో చేద్దాం. ఇక్కడ ఏమడిగాడంటే క్వశ్చన్లో జాన్ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 డేస్ టైం పడుతుంది, రామ్ అనే పర్సన్కి 28 డేస్ టైం పడితే వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. లెట్ జనరలైజ్ దట్ ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి D1 డేస్ టైం పట్టింది అనుకుందామండి. అదే బి అనే పర్సన్కు D2 డేస్ టైం పట్టింది, సి అనే పర్సన్కు D3 డేస్. అంటే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్కు 3 డిఫరెంట్ టైం డ్యూరేషన్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిపి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలన్నప్పుడు ఈ D1 D2 D3 యొక్క D1 D2 D3 అంటే నెంబర్ ఆఫ్ డేస్ యొక్క ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ D1 డేస్ 2 డేస్ 3. ఇప్పుడు ఎల్సిఎం సమ్ ఆఫ్ ద ఎల్సిఎం వచ్చినప్పుడు ఈ ఎల్సిఎం ఆఫ్ D1 D2 D3 బై D1 అంటే ఏకి పట్టే టైం కాలిక్యులేట్ చేస్తే మనకు ఎఫిషియన్సీ ఆఫ్ ద ఏ తెలిసిపోతుంది. అండ్ ద నెక్స్ట్ ఎల్సిఎం బై D2 అంటే బీకి పట్టే టైం ఉంది కదా డేస్, ఆ డేస్ చేస్తే బి యొక్క ఎఫిషియన్సీ తెలిసిపోతుంది. ఎల్సిఎం బై D3 అంటే సి యొక్క ఎఫిషియన్సీ అనేది మనకు తెలిసిపోతుంది D3. అంటే ఈ విధంగా ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ తెలుసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ఎఫిషియన్సీ అనేది అంతా యాడ్ చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క 1 డే ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు జాన్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్ అన్నాడు. జాన్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. రామ్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 28 డేస్. మనకి ఇక్కడ ఏమన్నాం? ఎల్సిఎం ఆఫ్ D1 D2. D1 D2 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 20 28 ఎల్సిఎం 2 10 జా 2 14 జా 2 5 జా 2 7 జా 2 2 జా 4 4 5 జా 20 22 జా 140 అనేది ఎల్సిఎం అయింది. మన ఎల్సిఎం బై జాన్ అంటే 140 బై 20 ఈజ్ ఈక్వల్ టు 7. జాన్ యొక్క ఎఫిషియన్సీ 7. అండ్ రామ్ యొక్క ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఎంత? 140. రామ్ యొక్క డేస్ 28 1 జా 25 5 జా 5. రామ్ యొక్క ఎఫిషియన్సీ 5, జాన్ యొక్క ఎఫిషియన్సీ 7. వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ ఏమవుతుంది? 7 + 5 12 అవుతుంది. మనకు టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఎల్సిఎం కాబట్టి టోటల్ వర్క్ 140. టోటల్ వర్క్ 140 బై వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ బై జాన్ ప్లస్ రామ్ యొక్క ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ 140. టోటల్ వర్క్ 140. జాన్ ప్లస్ రామ్ యొక్క ఎఫిషియన్సీ 12. 140 బై 12 అంటే 11 2/3 డేస్.